ప్రయత్నం గంగను నేలకు తెస్తే తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది ప్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ నేల పులకించింది మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది
హలో హలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు, ఇప్పుడే కరీంనగర్ నగర ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన వేచి చూస్తున్నటువంటి ప్రతిరోజు మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల తారక రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవ శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవ శాసన మండలి సభ్యులు నారాయణ లక్ష్మణరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవ చొప్పండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ విజయక్క గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవ డిప్యూటీ మేయర్ గారు చల్ల స్వరూపారావు నరశంకర్ గారిని వేదిక రావాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ కొండూరు శశాంక గారిని వేదిక రావాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవ కమిషనర్ గారు క్రాంతికి గారిని వేదికకి రావాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవ లైబ్రరీ చైర్మన్ గారిని వేదికకి రావాల్సిన కోరుతా ఉన్నాను. స్థానిక కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి గారిని స్థానిక కార్పొరేటర్ దయచేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ముందు వరుసలో సీట్లు కనేది కోరుతా ఉన్నాను. అదేవిధంగా దయచేసి అందరూ కూడా ఆశీనులు కావాలి. గౌరవ కార్పొరేటర్ సోదర సోదరిమణులు అందరూ కూడా దయచేసి ఒక వరుసలో కూర్చోవాల్సిన కోరుతా ఉన్నాను. వచ్చినటువంటి పెద్దలు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి కరీంనగర్ ఎల్ఎండి డ్యామ్ పక్కకే ఉన్నప్పటికీ కూడా 25 టీఎంసీల స్టోరేజ్ ఉన్న డ్యామ్ పక్కకు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ప్రతిరోజు మంచినీరు సరఫరా చేయాలన్న ఆలోచన గత పాలకులకు కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలకు కానీ నేను అడుగులేదు. మరి గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారి చొరవతోటి గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 108 కోట్ల రూపాయల నిధులను మరి ఒక మంచినీటి సరఫరా పథకానికి కేటాయించడం, మరి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి ఈ రోజు 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకొని మరి కరీంనగర్ నగరంలో ఉన్న 46,000 నల్లా కనెక్షన్స్ కూడా ప్రతిరోజు మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నామంటే మేము ఈ సమయంలో మరి మేయర్గా ఉండడం కానీ నాతోటి గౌరవ కార్పొరేటర్స్ కూడా మరి ఉండడం అందరం భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి ఇంజనీరింగ్ సిబ్బంది కూడా మరి ఎల్ఎన్టీ కంపెనీ వారు వర్క్ ఏజెన్సీ వారందరూ కూడా చాలా త్వరగా గత 6 మాసాల నుంచి కూడా వారి వెంట ఫాలోఅప్ చేసి మరి కార్యక్రమాలు పూర్తి చేయడంలో అందరం కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. తప్పకుండా కూడా మీ యొక్క చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకాన్ని నగర ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా, అదేవిధంగా రాబోయే రోజుల్లో 24/7 వాటర్ సప్లై కూడా మంత్రి గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో మీ ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు కరీంనగర్ ప్రజలకు ఒక పండుగ దినంగా మేమందరం భావించుకుంటూ మరి యొక్క సభాధ్యక్ష మరి ముఖ్యమంత్రులు మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారిని వైతోసే కోరుతాను. థ్యాంక్ యూ. దయచేసి సభ స్టార్ట్ చేసుకుందాం. మీరు అందరూ కూర్చుంటే సభ స్టార్ట్ చేద్దాం. శ్రీపతి గారు కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలి అందరూ, కొంచెం మీరు క్లియర్ బట్టు కూర్చోండి. సీట్లు ఉన్నాయా, కూర్చుంటారుగా నేను బయట ఆరాంసే కూర్చోండి. తర్వాత ఫోటో బాద్మే క్లియర్ చేయమని బాయ్. అక్కడ సీట్లు కాలని కూర్చోండి బ్రదర్, మీరు కూడా వెనకెళ్ళి ప్లీజ్. శ్రీపతి మళ్ళీ ఒక్కసారి చెప్పాల్సింది, కూర్చోండి ప్లీజ్. గౌరవ కార్పొరేటర్లుగా ముందు వరుస కూర్చునే ప్రయత్నం చేయండి. స్వామి కూర్చో బిడ్డ, ఏం కాదు స్టార్ట్ చేయం, మీరు కూర్చున్నాక స్టార్ట్ చేయం. మీకు మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఒకసారి చెప్తే సరిపోదా? అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు పుట్టడం, కేసీఆర్ గారు పుట్టిన గడ్డ మీద మేమందరం పుట్టడం, కేసీఆర్ కడుపులో కేటీ రామారావు పుట్టడం ఈ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ పుట్టడమే ఒక వరం. తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలకులలో నేను కూడా కార్పొరేటర్గా మరియు ఎమ్మెల్యేగా ఉన్నాను. తాగునీరు కోసం ట్యాంకర్ల వెంబడి మహిళా సోదరులను పరిగెత్తడం, పడిపోవడం, ట్యాంకర్లు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పక్క వాళ్ళకి ఇంటి పక్కల మధ్యన గొడవ, నీళ్లు రాక వాడ మధ్యన గొడవ, కాలనీల మధ్య గొడవ ఉండే పరిస్థితి ఉండే. ట్యాంకర్ డ్రైవర్ కూడా ఈ గొడవకు
చూడకుండానే ఆ ట్రాక్టర్ తీసుకెళ్లిన పరిస్థితి ఉండే, ఇంతమంది యాక్సిడెంట్ అయిన పరిస్థితి ఉండే. నీళ్ళ కోసం మహిళలు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడ్డవారు వాస్తవం. మరి పక్కనే రిజర్వాయర్, మానే రిజర్వాయర్ 24 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా కరీంనగర్ నగరానికి కనీసం 4 రోజులు 5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అడుగుదామంటే ప్రజాపతి కనబడరు, ఏ రోజు కూడా సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, కేసీఆర్ గారు ఉద్యమకారుడు యొక్క పాలకుడుగా రావడం, ముఖ్యమంత్రిగా రావడం, ఇంత మంచి నీళ్లున్న వాటర్ బాడీ ఉన్న కరీంనగర్ నగరానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలి. సమైక్య పాలకులలో 40-50 సంవత్సరాలలో కనీసం వారానికి ఒక్కరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. రోజు నీళ్లు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం గౌరవ మంత్రి కేటీ రామారావు గారు వారి చొరవతోటి అర్బన్ మిషన్ భగీరథ ద్వారా 110 కోట్లతోటి సుమారు 2 సంవత్సరాల క్రితమే వారి చేతితో భూమి పూజ కార్యక్రమం చేశారు. అప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నాం. వారు భూమి పూజ చేసిండ్రు, వారే మళ్ళా మంత్రిగా ఈరోజు ప్రారంభం చేసుకున్నది మేము జిల్లా ప్రజల అదృష్టం. మేము శాసనసభ్యుగా ఉన్నాం అప్పుడు, ఇప్పుడు ప్రారంభకులపడంగా మేము మంత్రిగా ఉండడం మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. అందుకే ఈ యొక్క పవిత్ర కార్యక్రమం కరీంనగర్ నగరం మొత్తం ఒక పండుగ వాతావరణం చేసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. కానీ కోవిడ్ వలన ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం చాలా తక్కువ సంఖ్యలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. కానీ ప్రజల గుండెల్లో ఈరోజు ప్రతి ఒక్కరు పండుగ చేసుకునే పరిస్థితి. అందుకే ఈ యొక్క పవిత్ర కార్యక్రమం పండుగ వాతావరణానికి గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారిని ఆహ్వానించడం, వారు మాకు పర్మిషన్ ఇచ్చి వస్తామని చెప్పడం అనేది మేము మా కరీంనగర్ ప్రజల పక్షాన మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. గౌరవ మంత్రి కేటీ రామారావు గారికి స్వాగతం, సుస్వాగతం, హర్షోద్ధానాల మధ్యన. శుభవార్త, కేసీఆర్ పుట్టడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం. ఈ రోజు రేపో ఎల్లుండో 24వ తారీఖు నాడు గౌరవ మంత్రి కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా మా ప్రజలకు ఇచ్చిన కారక వరంగా ఈ యొక్క డైలీ వాటర్ స్కీమ్ అని మేము భావిస్తాం. గౌరవ కేటీ రామారావు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. గౌరవనీయులు సభాధ్యక్షులు, గౌరవనీయులు మేయర్ సునీల్ రావు గారు, 4-5 రోజుల నుంచి నిద్ర లేకుండా మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. నేను మంత్రిగా, అతను ఎమ్మెల్యే, అతను మేయర్గా భావించుకోలే. పొద్దున 7 o'clock మేము వచ్చాక మా కమిషన్ ఇక్కడ ఉంటుంది ప్రజెంట్. ఆయన ప్రయత్నం చేసినాం, మొత్తానికైతే సఫలీకృతం అయినాం. గౌరవ మేయర్ గారికి, వేదికించిన గౌరవ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారికి, గౌరవ శాసనసభ్యులు సుంకర్ రవిశంకర్ గారికి, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి, జడ్పీ చైర్మన్ విజయక్క గారికి, గౌరవ సుడా చైర్మన్ గారు జీవి రామకృష్ణ గారికి, గౌరవ కలెక్టర్ గారు శశాంక గారికి, గౌరవ కమిషనర్ గారు క్రాంతి గారికి, వేదికించిన గౌరవ జేసీ గారికి, మాజీ మేయర్ గారికి, రేషన్ గౌడ్ గారికి, కొత్తపల్లి చైర్మన్ గారికి దయచేసి అన్నిదా భావించుకుంటూ సభకు నమస్కారంగా భావించుకుంటూ, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ క్రాంతి గారు, మేయర్ గారు, మేము డిప్యూటీ మేయర్ గారు గత వారం రోజుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందివ్వాలి. గౌరవ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు, డెఫినెట్ గా డైలీ వాటర్ ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల వాంఛ ప్రజలకు డైలీ వాటర్ అని చెప్పి గత 4-5 రోజుల నుంచి సమావేశం అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని నిన్న మొన్నటి నుంచి మొత్తం డైలీ వాటర్ కూడా అన్ని పంపుల కూడా ఎక్కడ మీది శుభసూచకంగా భావించారు. అన్ని ట్యాంకుల కూడా ఈరోజు ఒకటే ట్యాంక్ నుంచి అన్ని ట్యాంకులు గ్రావిటీ మీద ఎక్కడం అనేది నిజంగా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఈరోజు మొదటిది, ఇప్పుడు ప్రతిరోజు నీళ్ళిస్తాం. ఇది దేనికి నాంది? రేపు గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారు 24 hours by 24/7 ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ గౌరవ మంత్రి గారు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా డిపిఆర్ తయారవుతుంది. త్వరలోనే ఈ డైలీ వాటర్ ట్రయల్స్ మొత్తం కంప్లీట్, డైలీ వాటర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ దానికి 24/7 అడ్మిషన్ తీసుకొని అది కూడా తొందరనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీగా పనిచేసే ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంగా భావిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు, పక్కనే ఉన్న మానేరున్నా కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు జవాబుదారీగా పనిచేసుకుంటూ బ్రహ్మాండంగా ఈరోజు 24 గంటల నీళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఏంటంటే జస్ట్ కేసీఆర్ గారి ప్రభుత్వం. కేటీఆర్ గారు మంత్రి శాఖ ద్వారా బ్రహ్మాండంగా ప్రజలకు అర్బన్ మున్సిపాలిటీల్లో బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తున్నాం.
ఇది చాలా శుభపరిణంగా భావించుకుంటాం. రెండోది, ఈరోజు త్వరలోనే నెక్స్ట్ ఈ ప్రోగ్రాం తర్వాత గౌరవ మంత్రి గారి సువర్ణ చేతులతోటి ఈరోజు బ్రహ్మాండంగా ఐటీ టవర్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఈరోజు చిరకాల వాంఛ ప్రజలది ఐటీ టవర్. గతంలో హైదరాబాద్ నగరానికే ఐటీ రంగంగా అభివృద్ధి ఉండేది. మన బిడ్డలు 20,000 జీతంతో కరీంనగర్ నుంచి బిడ్డ హైదరాబాద్లో పనిచేస్తే 15 నుంచి 18,000 ఖర్చు చేసే సేవింగ్స్ 7,000 కన్నా ఎక్కువ సేవింగ్ ఉండే పరిస్థితి లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు, గౌరవ మంత్రి కేటీ రామారావు గారు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. హైదరాబాద్ నగరానికి పరిమితం కాదు, 2 టైర్ సిటీస్గా ఉన్న కరీంనగర్ నగరానికి కూడా ఈరోజు ఐటీ టవర్ రావాలి. తద్వారా కరీంనగర్లో పుట్టిన బిడ్డ కరీంనగర్లో ఉద్యోగం చేస్తే 25,000 జీతం వస్తే 20,000 జీతం కూడా సేవింగ్స్గా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా కరీంనగర్లో అని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 34 కోట్లతోటి బ్రహ్మాండమైన ఐటీ టవర్ను మనకు వారి స్వహస్తాలతోటి భూమి పూజ చేశారు. మళ్ళీ వారి స్వహస్తాలతోటి ప్రారంభించుకుంటున్నామంటే ఇంత మంచి అదృష్టం ఎవరికి రాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాటం చేశారు. ప్రపంచంలో ఎంతో మంది పోరాటాలు చేస్తారు తెలంగాణ రాష్ట్రాల కోసం, కానీ ఆ ఫలాలు ప్రజలకు అందించాలంటే ఆ నాయకుడు ఉండడు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాటం చేశారు, తెలంగాణ తెచ్చారు. తెలంగాణ ఫలాలు కూడా ప్రజలకు అందించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు ఆ పాలకుడు ఉన్నాడు. కాబట్టి ఒకవైపు ఐటీ టవర్, ఒకవైపు కరీంనగర్కే ఒక ఆస్తిగా ఉన్న కేబుల్ బ్రిడ్జ్, ఈ 3 కూడా కరీంనగర్ సిగలో బ్రహ్మాండమైన ప్రాజెక్టుగా మనం భావించుకుంటాం. ఈ 3 కూడా కరీంనగర్కు పర్యాటక రంగంగా చాలా తీర్చిదిద్దే అవకాశం ఉన్నాయి. మరొకటి, కరీంనగర్లో బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా కరీంనగర్లో కనీసము మట్టి రోడ్, సిమెంట్ రోడ్ వేసే పరిస్థితి లేదు. తన ఇంటి ముందర 40 సంవత్సరాలు మట్టి రోడ్ ఉన్నది, కానీ సిమెంట్ రోడ్ వేసే పరిస్థితి లేదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పాలకులకు వారు ₹1 తెచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్మార్ట్ సిటీ 2 సిటీలకు వస్తే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చిండు. బ్రహ్మాండంగా కరీంనగర్ నగరంలో రోడ్స్, సీఎం అసిస్టెన్స్ రోడ్స్, గౌరవ మంత్రి కేటీ రామారావు బట్టి అద్భుతమైన రోడ్స్ వల్ల బ్రహ్మాండంగా కరీంనగర్ రూపురేఖలు మారిపోతుంది, కనబడుతుంది. కళ్ళ ఎదురుగానే కరీంనగర్లో బ్రహ్మాండంగా రోడ్స్ కూడా డెవలప్ అయిపోతున్నాయి. కాబట్టి ఇది అభివృద్ధికి మారు పేరుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇంకా చాలా చెప్పాల్సింది, కానీ గౌరవ మంత్రి గారు చెప్పాల్సినది. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, కరీంనగర్ ప్రజలు జీవిత కాలంలో కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని కానీ మరవరు. ఈరోజు బ్రహ్మాండ కరీంనగర్ అన్ని రకాల అభివృద్ధి చెందింది. మాకు ఎక్కువ కోరికలు లేవు సార్. త్వరలోనే 24 hours/7 కోసము మీరు శాంక్షన్ ఇవ్వాలని చెప్పి, కరీంనగర్లో మంచి పార్క్ స్పేస్ లేవు కాబట్టి ఆ పార్క్స్ కోసం ఇప్పటికే DPR తయారైంది, అవి కూడా తొందరగా శాంక్షన్ తీసుకొని కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛలు విధంగా ఒకటొకటిగా ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. మీరు కంప్లీట్ చేసుకుంటే జీవితంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు ప్రజలు ఎప్పుడు కరీంనగర్ కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పుడు మరవరని చెప్పుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారిని 2 వాక్యాలు మాట్లాడుతూ కోరుతున్నాం. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కేటీఆర్ గారికి మరియు సభకు నమస్కారం. అంటే అందరికి టైం కూడా సేవ్ అవుతాయి కాబట్టి దయచేసి ఆ పాటించని కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు గౌరవ మేయర్ శ్రీ వై సునీల్ రావు గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఐటీ, మున్సిపల్ మరియు పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు, గౌరవ మంత్రి గారు సూచించిన విధంగా ఇక వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అతిథులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, అధికారులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎప్పుడెప్పుడా అని ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి కరీంనగర్కు డైలీ వాటర్ సప్లై స్కీమ్ ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మన గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం ఇది శుభ పరిణామం. ఇది కరీంనగర్ ప్రజలకు ఒక వరంగా నేను భావిస్తున్నాను. నీటి యొక్క, తాగునీటి యొక్క, సాగునీటి యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి ఆధునిక భగీరథునటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు డైలీ వాటర్ సప్లై చేయాలని చెప్పి, మరి ప్రతి గ్రామానికి మంచినీటిని అందించాలని చెప్పి సిద్దిపేటలో ప్రారంభించినటువంటి మంచినీటి పథకాన్ని ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం, అందులో భాగంగా కరీంనగర్లో మరి ఈ యొక్క స్కీముకు వారు ప్రత్యేక దృష్టిని పెట్టి నిధులు కేటాయించడం, దానికి మన స్థానికంగా ఉన్నటువంటి
మంత్రులు అందరూ కృషి చేయడం, ఈరోజు గౌరవ కేటీఆర్ గారి ద్వారా అది ప్రారంభించుకోవడం చాలా శుభపరిణామంగా భావిస్తూ, అదేవిధంగా మరి ఇవాళ ఐటీ టవర్ మనం ప్రారంభించుకుంటున్నాం. అది ఒక ఉద్యోగాలకు కేంద్రంగా ఉండబోతున్నది. ఉద్యోగం అంటే మనీ కోసం, మనుగడ కోసం. ఉద్యోగం అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగమో లేకుంటే ప్రైవేట్ ఉద్యోగమో కాదు. ఒక వ్యక్తి తన కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం తనకు తాను సృష్టించుకునే ఏ పైనైనా ఉద్యోగమే. ఆ ఉద్యోగ కల్పనలో భాగమే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు ఐటీ రంగాన్ని, ఇటు వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా ఇటు సంక్షేమ రంగాన్ని, ఉపాధిని కల్పించేటువంటి అనేక రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా కూడా ఉపాధి కలుగుతూ అందరికీ ఉద్యోగం అంటే పని కలుగుతున్నది. ఈరోజు అట్లాంటి ఐటీ సెంటర్ను ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది కూడా గౌరవ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత వారు నిధులు కేటాయించి వారే శంకుస్థాపన చేయడం, మళ్ళీ ఇంత త్వరలో అది ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభం కావడం అనేది కూడా చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాము. ఈ డైలీ వాటర్ స్కీమ్ను ప్రజలకు అందించడంలో ఈరోజు మరి కృషి చేసినటువంటి మున్సిపల్ అధికారులకు, జిల్లా అధికారులకు, అదేవిధంగా ఐటీ టవర్ను పూర్తి చేసినటువంటి మరి ఇంజనీరింగ్ అధికారులకు అందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న అందరు అతిథులంగా ఏకగ్రీవంగా గౌరవ మంత్రి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం కాబట్టి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈరోజు ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ హర్షోద్దాలను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు కాళేశ్వరం జలాలు ఎల్ఎండికి తీసుకొచ్చారు. కాళేశ్వరం జలాలు లోయర్ మానేడ్డంలో ఉన్నాయి. అంటే మనం తాగే నీళ్లు గోదావరి జలాలు తాగుతున్నాం. అందుకే ఈ నీళ్ళని తాగించిన మహానాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు డైలీ వాటర్ గా దీని పేరు కేసీఆర్ జలం ఇంటింటికి వరం ఈ నామకరణం చేస్తున్నారు. దయచేసి మీ హర్షోద్దాల మధ్యన కేసీఆర్ జలం, దీని పేరు కేసీఆర్ జలం. ఎందుకంటే డెఫినెట్ గా హక్కుదారులమే మనము. కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కాడ గోదావరి జలాలు మలిపి ఎల్ఎండి తీసుకొచ్చింది కాబట్టి దీని పేరు కేసీఆర్ జలం ఇంటింటికి వరంగా భావించుకుంటున్నాం. ఈ రోజు గౌరవ మంత్రి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కరీంనగర్ లో 2014లో కేసీఆర్ డెవలప్మెంట్ మీద పెట్టాము. అంటే కేసీఆర్ అంటే కొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు పెడుతున్నారు. ఎస్, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరు మీద 315 కోట్లతో అద్భుతమైన రోడ్స్ డెవలప్ చేసుకున్నాం. ఈ రోజు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొన్ని చెప్తే వద్దంటారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కారకం అలుగునూరు చౌరస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కరీంనగర్ తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ అయ్యాక అలుగునూరు చౌరస్తాల పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి నేరుగా అరెస్ట్ చేసిన తర్వాత కదలిక స్టార్ట్ అయింది. అందుకే ఈరోజు అలుగునూరు చౌరస్తాను మేము కేసీఆర్ ఐలాండ్ గా నామకరణం చేశాము. అందుకే దయచేసి మీ హర్షోద్దాల మధ్యన ఈరోజు దాని పేరు కేసీఆర్ ఐలాండ్ గా నామకరణం చేశాము. దానికి కూడా డీపీ పెట్టుకున్న బద్దు అది ఎప్పటికి కూడా మనకు గుర్తుండేవైన ఐలాండ్ అది. అక్కడనే మన భావి తరం కూడా ఎందుకు కేసీఆర్ ఐలాండ్ పెట్టారంటే కేసీఆర్ ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైంది కాబట్టి ఈ భూమి ఉన్నంతకాలం ఆ కేసీఆర్ ఐలాండ్ పేరు గుర్తుకున్న విధంగా దాన్ని కేసీఆర్ ఐలాండ్ అని పెట్టుకున్నాం. అందుకే ప్రతి పేరు కూడా కేసీఆర్తో ఎందుకు ముడిపడాలంటే ప్రతి నీటి బొట్టు మీద కూడా కేసీఆర్ కృషి ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా మనం నీళ్ళు అందించారు కాబట్టి ఈ రోజు వారికి కేసీఆర్ జలంగా నామకరణం చేశాము. రేపు రాబోయే 24 గంటలు కూడా 24 గంటల 24/7 కూడా డెఫినెట్ కేసీఆర్ నామకరణతో జరగాలని చెప్పి మనసుతో కోరుకుంటూ గౌరవ మంత్రి కేటీ రామారావు గారిని మీరు దయచేసి మేము ఎక్కువ మా గుంతమ్మ కోరికలు ఎక్కువ లేవు. ఈ నగరానికి చాలా చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా అయిన కూడా కరీంనగర్ అత్యంత ప్రేమతోటి ఈ నగరం యొక్క రూపురేఖలు మార్చారు. బ్రహ్మాండంగా స్మార్ట్ సిటీ రోడ్స్ కనబడుతున్నాయి, బ్రహ్మాండంగా సిఎంఎస్ రోడ్స్ కనబడుతున్నాయి. మాకు ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ నుంచి పద్మనగర్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు ఆ అలుగునూరు చౌరస్తా వరకు కూడా బ్యూటిఫుల్ రైట్ సైడ్ ఉన్న ఆ ఏరియా మొత్తాన్ని కూడా సుమారు 70-80 ఎకరాల ఏరియా మొత్తం కూడా బ్యూటిఫుల్ గా పార్క్ చేస్తే అది ఒక కరీంనగర్ ఒక అసెట్ గా మారిపోతుంది కాబట్టి అది ఆల్రెడీ డిపిఆర్ స్మార్ట్ సిటీలో ప్రపోజల్ పెట్టాం కాబట్టి అది తొందరగా మనం మీ చేతుల మీద డెఫినెట్ గా వచ్చి భూమి పూజ కార్యక్రమం చేయాలని చెప్పి మనసు కోరుకుంటూ గౌరవ మంత్రి కేటీ రామారావు గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. గౌరవనీయులు, ఈరోజు కరీంనగర్ పట్టణంలో
ప్రతిరోజు ప్రజలందరికీ మంచినీరు అందించే ఒక బృహత్తరమైన మంచి కార్యక్రమానికి అందులో పాల్గొనేందుకు అవకాశం నాకు కల్పించిన గౌరవ బలహీన వర్గాల శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ, అదే రకంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, కరీంనగర్ పట్టణాన్ని, కరీంనగర్ జిల్లాని తన నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు అన్న గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు పెద్దలు రసమయ్య బాలకృష్ణ గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు రవిశంకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదే మాదిరిగా సుడా చైర్మన్ గారు, గౌరవ నగర మేయర్ సునీల్ గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వేదికపైన ఉన్న గౌరవ కార్పొరేటర్లందరికీ, జిల్లా స్థాయి అధికారులందరికీ, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర ప్రముఖులకి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా పాత్రికేయ మిత్రులకి, మున్సిపల్ సిబ్బందికి, ఈరోజు కరీంనగర్ పట్టణంలో ప్రతిరోజు మంచినీరు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేసిన ఎల్ఎన్టీ సంస్థ యొక్క ప్రతినిధులందరికీ, కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. రాష్ట్రం మొత్తంలోనే ఏ పనిని కరీంనగర్లో ప్రారంభించినా తప్పకుండా అది విజయవంతం అవుతుంది, రాష్ట్రం మొత్తానికి కూడా విస్తరిస్తుంది అనే ఒక బలమైన నమ్మకంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పనిని ప్రారంభించినా దానికి కరీంనగర్లోనే నాంది ప్రస్తావన చేయడం అనేది ఒక అలవాటుగా, ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. మరి ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే కరీంనగర్లో ఈరోజు డైలీ వాటర్ సప్లై స్కీమ్ స్టార్ట్ చేసుకుంటున్నామంటే తప్పకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు తొందరలోనే వస్తాయనే మాట కూడా నాకు విశ్వాసం ఉంది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు, అన్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 109 కోట్ల రూపాయలతో మనం కరీంనగర్ పట్టణంలోని ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్లు ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో రాబోయే కొన్ని సంవత్సరాలలో 24 గంటల నీళ్ళు ఇచ్చే స్థాయికి చేరుకుంటామనే మాట కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో తప్పకుండా అది కరీంనగర్లోనే ప్రారంభం కావాలని, కరీంనగర్ తర్వాత ఇతర మేజర్ పట్టణాలు, మేజర్ కార్పొరేషన్లకు కూడా విస్తరించాలని చెప్పి కూడా నేను మనసారా ఆకాంక్షిస్తా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. 109 కోట్ల రూపాయలతో చేసిన ఈ కార్యక్రమం కేవలం ప్రస్తుత అవసరాలకు కాదు. మనం ప్రస్తుతం 2020వ సంవత్సరంలో ఉన్నాం. కానీ దీని కెపాసిటీ ఎట్లా పెట్టుకున్నామంటే 2048వ సంవత్సరం వరకు, అంటే రాబోయే 28 ఏళ్ళు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాడు 30 ఏళ్ళకని ప్లాన్ చేసుకున్నాం, 2018లో ప్లాన్ చేసినప్పుడు. అంటే 30 ఏళ్ళ అడ్వాన్స్ ప్లానింగ్తో భవిష్యత్ పట్టణ ఎట్లా విస్తృతం అవుతుంది, జనాభా ఎట్లా పెరిగే అవకాశం ఉంది, అందులో ముఖ్యంగా కరీంనగర్ పట్టణానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి భౌగోళికంగా. కాబట్టి పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణం కూడా పెరుగుతుంది అనే ఆలోచనతోనే 2048వ సంవత్సరం వరకు ఉండే జనాభా విస్తీర్ణము, అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. 94 MLDల సామర్థ్యం ఉన్న మనకు మంచినీటి రిజర్వాయర్లు కానీ, 94 MLDల నీటిని పంపింగ్ చేయడానికి అవసరమైన పైప్ లైన్ వ్యవస్థ కానీ, ఇవన్నింటినీ కూడా పూర్తి చేసుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. ఎక్కడైనా చిన్నపాటి లోటుపాట్లున్నా వాటిని కూడా సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో ఇది ఒక ఆదర్శవంతమైన పథకంగా మొత్తం రాష్ట్రం మొత్తానికే అన్ని పట్టణాలకు ఆదర్శంగా నిలబడాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒకసారి ఈ ప్రోగ్రాం సఫలమైన తర్వాత తప్పకుండా 24 గంటల నీరిచ్చుకోవడం, అన్ని ఎదిగిన దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగానైతే చూస్తా ఉన్నామో అదే పద్ధతుల్లో మన రాష్ట్రంలో, మన పట్టణాల్లో కూడా ఆ పరిస్థితి రావాలని కరీంనగర్ నుంచే దానికి నాంది ప్రస్తావన ఈరోజు జరిగినందుకు మరొకసారి నా సంతోషాన్ని కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు, గడిచిన 6 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దీర్ఘకాలికంగా ప్రజలకు అత్యంత అవసరమైన, కీలకమైన, మౌలికమైన రంగాల మీద దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ప్రభుత్వం వస్తా ఉన్నది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొట్టమొదలు
రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత లేకుండా ఈరోజు భారతదేశంలోనే అన్ని రంగాలకు, ఈ రంగం ఆ రంగం అని కాదు, వ్యవసాయం కావచ్చు, గృహావసరాలకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, అందరికీ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కేవలం ఏర్పడ్డ 6 నెలల లోపలనే ఆ ఘనతను కూడా సాధించుకున్నాం. ఈరోజు కరెంట్ అనేది సమస్యగా లేనే లేదు. ఒకనాడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త అనే స్థాయికి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేరుకున్నది. రెండవ మౌలికమైన రంగం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. రోజు ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలతో, ఎంత గట్టి సంకల్పంతో గోదావరి జలాలను గాని, కృష్ణా జలాలను గాని మొత్తం రాష్ట్రంలోని బీడు భూములన్నింటికీ మళ్లించి, అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే, మన ముఖ్యమంత్రి గారు మాత్రం కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణం చేస్తా అని, కోటి ఎకరాల 25 లక్షల ఎకరాల, కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గాని, సీతారామ ప్రాజెక్టు గాని, వీటన్నింటినీ వాయువేగంతో నిర్మాణం చేస్తూ ఏ రకంగా తెలంగాణ ఈరోజు వ్యవసాయ రంగంలో గాని, వ్యవసాయ మరి దిగుబడుల్లో గాని ఎంత అద్భుతంగా ముందుకు పోతున్నదో మనం చెప్పుకోవడం కాదు, భారత కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసిస్తున్న విషయం కూడా మీరు గమనిస్తా ఉన్నారు. భారతదేశానికే ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది అని చెప్పి ఈరోజు పత్రికల్లో వార్తలు వస్తూ ఉంటే ప్రతి తెలంగాణ పౌరుడు పులకించిపోతా ఉన్నాడు. ఆ పరిస్థితి ఈరోజు మనం ఇరిగేషన్ రంగంలో ముఖ్యమంత్రి గారు ఈరోజే దానికి నామకరణం చేసినారు. దాని పేరును కూడా పునర్నిర్వచనం చెప్పినారు. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ గా, జల వనరుల డిపార్ట్మెంట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేరు కూడా మార్చి ముఖ్యమంత్రి గారు జలాన్ని ఒక వనరుగా ప్రజలకు అందించడమే కాకుండా దాన్ని పునాది వేసి దాన్ని పునాదిగా తీసుకొని ఈరోజు అద్భుతమైన కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణలోని గ్రామీణ జీవితాన్ని మొత్తం బలోపేతం చేసే ప్రయత్నం దృఢమైన సంకల్పంతో కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఈ 3 రంగాలు, తాగునీరు, సాగునీరు, విద్యుత్, అతి స్వల్ప సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల, ప్రజల ఆశీర్వాదం, వీటన్నింటి వల్ల ఈరోజు ఈ 3 రంగాల్లో భారతదేశం మొత్తానికే తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబడతా ఉన్నది. సాగునీటి రంగంలో అయితే మీరు చూస్తా ఉన్నారు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కేవలం 3 ఏళ్ల సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు, ఇప్పుడే కమలాకర్ గారు చెప్పినట్టు ఎల్ఎండిలో ఒకనాడు నీటి విడుదల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి, ఆనాడు శాసనసభ్యుడిగా కమలాకర్ గారు పోయి బలవంతంగా గేట్లు ఎత్తాలా, ఇంకోరు కేసు పెట్టాలా, ఈ రకమైన పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అటు సాగుకు ఇటు తాగునీరు సమృద్ధిగా వచ్చే విధంగా కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని మిడ్ మానేర్ కానీ, లోవర్ మానేర్ కానీ బ్రహ్మాండంగా వీటిని శాశ్వత జలకళతో ఉట్టిపడే విధంగా అద్భుతంగా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతా ఉన్నది. ఈ 3 ముఖ్యమైన రంగాలు పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వైద్యం, విద్య, ఈ రెండింటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తా ఉన్నారు. సంతోషం ఏంటంటే ఈరోజు గంగుల కమలాకర్ గారు కరీంనగర్ తీసుకొచ్చిన తర్వాత ఏమేమి అడుగుతారో అనుకున్నా నేను, కానీ ఆయన చాలా చాలా ముఖ్యమైన ఒకే ఒక విషయం అడిగినారు. అన్న మాకు అన్ని ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు అన్ని ఇచ్చినారు, రోడ్లు అయిపోయినాయి, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనండి, లేదా సీఎం అష్యూరెన్సెస్ ద్వారా రాష్ట్ర బడ్జెట్ నుండి అనండి, బ్రహ్మాండంగా మాకు కావాల్సిన డబ్బులు ఇస్తా ఉన్నారు, అవన్నీ చేసుకుంటున్నాం. కానీ మా పట్టణ ప్రజలకు, ఎందుకంటే ఇక్కడ జనసాంద్రత ఎక్కువ, కరీంనగర్ పట్టణ విస్తీర్ణం తక్కువ కానీ జనసాంద్రత ఎక్కువ, డెన్సిటీ ఎక్కువ, కాబట్టి మాకు అర్బన్ లంగ్ స్పేస్ కావాలి, 80 ఎకరాల్లో మంజూరు చేయమని కోరినారు. వెంటనే మంజూరు చేయించి కరీంనగర్కి ఒక అద్భుతమైన అసెట్ను అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో హరితహారం కార్యక్రమంలో చెట్లు పెట్టినాం, ఎక్కడెక్కడ ప్రజల కోసం ఏమేం చేస్తున్నాం, సైక్లింగ్ ట్రాక్లు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే కమలాకర్ గారు వివరించి చెప్తా ఉంటే, కలెక్టర్ గారు, కమలాకర్ గారు, కమిషనర్ గారు అందరు వివరించి చెప్తా ఉంటే మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే 2017లో ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇక్కడ నాటిన మొక్కలు ఈరోజు ఏపుగా పెరిగి చెట్లై మొత్తం కరీంనగర్కి అందాన్ని, కొత్త అందాన్ని తీసుకొని వస్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది. చెట్లు నాటే కార్యక్రమం కూడా గతంలో ఎవరు ఏనాడు ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న దాఖలాలు లేవు. మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో భవిష్యత్ తరాలు బాగుండాలి తెలంగాణలో ఉన్న ఉద్దేశంతో 230 కోట్లు మొక్కలు నాటే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాని మీద కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు ఫలితాలు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి.
ఈరోజు మానేరు డ్యాం పక్కన ఎంత అద్భుతంగా మరి ఒక బ్లాక్లు పెట్టి ఏర్పాటు చేసి ఒక స్పష్టమైన ఫోకస్ తో బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకున్నామో దాని ఫలితాలేందో ఎవరైనా విమర్శకులుంటే వారు వచ్చి చూస్తే వారికే కనబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా సంతోషం ఏంటంటే కేవలం స్మార్ట్ సిటీ మాత్రమే కాదు, ఈరోజు మన పట్టణంలో సైక్లింగ్ ట్రాక్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని మంత్రి గారు సంకల్పిస్తా ఉన్నారు. తప్పకుండా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుందాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నాం మీరు చూసినట్టయితే మానేరు మీద ఎవరు ఊహించలేదు ఒక అద్భుతమైన తీగల వంతెన, ఒక కేబుల్ స్టే బ్రిడ్జ్ ని ఈరోజు దాదాపుగా 90% పూర్తయింది. ఇంకో 10% మాత్రమే మిగిలింది. రాబోయే నెలన్నరలో అది కూడా పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే దాన్ని కూడా తప్పకుండా కరీంనగర్ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఊహించనన్ని పనులు, ఎవరు కనీసం కలలో కూడా అనుకోని పనులు ఎన్నో గడిచిన 6 సంవత్సరాలుగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే గౌరవనీయులు మన మానకొండూరు శాసనసభ్యులు బాలకృష్ణ గారు కూడా చెప్తా ఉన్నారు, అన్న మేము కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో కలిసినాం, అలుగునూరు చౌరస్తాను కూడా ఒక గేట్ వే టు కరీంనగర్ మాదిరిగా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని కోరినారు. మంత్రి గారు కూడా మరి మంచి ఆలోచన చేసినారు. ఐ రిక్వెస్ట్ కలెక్టర్ శశాంక్ గారిని అదే రకంగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, కరీంనగర్ కే ఒక కొత్త అందాన్ని కొత్త శోభను తెచ్చే విధంగా బ్రహ్మాండంగా అలుగునూరు చౌరస్తాను డిజైన్ చేయండి. ఎన్ని డబ్బులు ఖర్చైనా ఆ జంక్షన్ ని మాత్రం అద్భుతంగా చేసుకుందాం. ఎందుకంటే కరీంనగర్ కే ఒక గేట్ వే లాగా, ఒక తోరణం లాగా మంచి డిజైన్ తో చాలా బ్రహ్మాండంగా జంక్షన్ డెవలప్ చేసుకునే ఒక అవకాశం ఉంది. దాన్ని కూడా చేసుకుందాం. కరీంనగర్ పట్టణానికి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు చెప్తా ఉంటారు, గడిచిన 5-6 ఏళ్లలో ఎంత అద్భుతంగా మారింది ఈ పట్టణం అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా చేయవలసిన పని ఉన్నప్పటికీ ఇప్పటిదాకా అనుకున్న అన్ని కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మా మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి ఆధ్వర్యంలో గతంలోనే రూపాయికి నల్లా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఇండ్లేమన్నా ఉంటే, నల్లాలు ఇవ్వని ఇండ్లేమన్నా ఉంటే మున్సిపల్ శాఖ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ ఒక కొత్త నల్లా కావాలన్నా రూపాయికే నల్లా, తెల్ల కార్డు ఉంటే రూపాయికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో 24 గంటలు కరీంనగర్ ప్రజలకు నీళ్లిచ్చే దిశగా మరి జరగబోయే ఒక ప్రయత్నంలో ఇది మొదటి అడుగు మాత్రమే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈరోజు ఇక్కడే ఐటీ టవర్ కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఐటీ ఈరోజు వరంగల్ కు, కరీంనగర్ కు, నిజామాబాద్ కి, ఖమ్మం కి, మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా విస్తరిస్తా ఉంది. ఈరోజు కరీంనగర్ లో దాదాపు 83,000 స్క్వేర్ ఫీట్లలో మనం ఒక ఐటీ టవర్ ఏదైతే నిర్మాణం చేసుకున్నామో దాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. దాదాపు 15 కంపెనీలకు ఈరోజు కేటాయింపులు కూడా చేస్తా ఉన్నాం. అందులో రిక్రూట్మెంట్ కూడా ప్రారంభమైతా ఉంది. అక్కడ కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే కాకుండా పిల్లల నైపుణ్య శిక్షణ పెంచేదానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ప్రాంతీయ కేంద్రాన్ని. దాంతో పాటు టీ హబ్ యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. తద్వారా స్థానిక పిల్లలకు నవీన ఆలోచనలకు, నవీన ఆవిష్కరణలకు, అదే రకంగా హైదరాబాద్ కో, బెంగళూరుకో, ఇంకోకాడికో పోయి పనిచేసే అవసరం లేకుండా, మంత్రి గారు అన్నారు 20-25 వేలని. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెలుసుకున్నాను జీతాలు ఏ రేంజ్ లో ఇవ్వబోతా ఉన్నారు ఇక్కడ కరీంనగర్ పట్టణంలో. స్టార్టింగ్ శాలరీ 15,000 ఉంటే కొంతమందికి ఇక్కడ 60,000 వరకు కూడా జీతాలు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడే రిక్రూట్ చేసిన సంస్థలు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాయి. అంటే ఈ రకంగా బ్రహ్మాండమైన ఆలోచనతో ఐటీని కూడా అన్ని దిశల్లో విస్తరించాలి, అన్ని పట్టణాలకు విస్తరించాలి, మన పిల్లలకు ఎక్కడి వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు రావాలి అనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో నేను గాని, కమలాకర్ గారు గాని అందరం కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను కరీంనగర్ నుంచి ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే కరీంనగర్ పట్టణానికి లేదా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఇదొక మంచి అవకాశం. మీ మాతృభూమికి, అందులో మీ సొంత గడ్డకు, సొంత జిల్లాకు ఏమైనా సేవ చేయాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా ఈ ఐటీ రంగంలో పరిశ్రమల విషయంలో ఏమైనా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా వాటన్నింటి విషయంలో మీరు స్థానికంగా మంత్రి గారిని సంప్రదించినట్టయితే, కమలాకర్ గారిని కానీ లేదా నన్ను కానీ సంప్రదించినట్టయితే తప్పకుండా మీరు ఏమైనా పరిశ్రమ పెట్టదలుచుకున్నా, మీకు స్థలం కావాలన్నా అవన్నింటినీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. మీ మాతృభూమికి, మీరు ఇక్కడ జన్మనిచ్చిన గడ్డకి మీరు సేవ చేసుకునే ఒక మంచి అవకాశం ఈరోజు లభించబోతా ఉంది. ఈ కోవిడ్ తర్వాత నిజంగా కూడా కొత్త రంగాలు, కొత్త అవకాశాలు తప్పకుండా వస్తాయి.
వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మరి భవిష్యత్ విస్తరణ ఆలోచనలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మన శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు నేదునూరు విషయంలో కూడా ఏమైనా చేయాలని అడిగినారు. తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి నేదునూరులో గతంలో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం సేకరించిన భూమి ఉందో అదే రకంగా ఎల్ఎండిలో ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రకంగా కరీంనగర్ పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ భూములను మరి సద్వినియోగం చేయొచ్చు, భవిష్యత్తులో కరీంనగర్ అభివృద్ధికి వీటిని కూడా ఏ రకంగా వినియోగించుకోవచ్చు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి కమలాకర్ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి పట్టణం, ఈరోజు 24 గంటల నీరునిచ్చే వైపు ప్రయాణం చేస్తున్న మొట్టమొదటి పట్టణంగా కరీంనగర్ ముందున్నందుకు కమలాకర్ గారికి, కలెక్టర్ గారికి, మేయర్ గారికి పేరు పేరున అందరికీ, కార్పొరేటర్లందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇది కేసీఆర్ గారి జలంగు. ఈ బిందె తమరికి ఎల్ఎన్టీ వాళ్ళు మీకు ఈ డొనేట్ ఇవ్వను సార్. గౌరవనీయులైన మున్సిపల్ శాఖ ఐటీ పరిశ్రమల మంత్రివర్యులకు కేటీఆర్ గారికి, గౌరవనీయులైన బీసీ శాఖ పీడీఎస్ సివిల్ సప్లైస్ మంత్రివర్యులు కమలాకర్ గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అందరు కార్పొరేటర్స్కి, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్, మున్సిపల్ ఇంజనీర్స్, అలానే మిషన్ భగీరథ ఇంజనీర్స్, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎల్ఎన్టీ వాళ్ళు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ఎల్ఎన్టీ వాళ్ళని పైకి రానియాలండి. అదేవిధంగా మన మున్సిపల్ ఎస్సీ గారు, డిఈ గారు, పబ్లిక్ హెల్త్ ఈఈ గారు పైకి రావాలి. మిషన్ భగీరథ వాళ్ళు ఉన్న పైకి రావాలి. దయచేసి అయిపోయిన వాళ్ళు కిందకి దిగాలి. హలో, అందరు దయచేసి కలిసిన వాళ్ళు ప్లీజ్ దిగాలి. ఎందుకంటే స్టేజ్ మీద ఎక్కువ మంది అయినాం. కలిసిన వాళ్ళు దయచేసి దిగాలి.
మహిళా కార్పొరేటర్లు అందరూ దయచేసి కలవాలి మంత్రి గారిని. కలిసిన వాళ్ళు దిగాలి. దయచేసి కలిసిన వాళ్ళు దయచేసి అందరు దిగాలి. ప్లీజ్ దిగండి ప్లీజ్. వెన్ మీరు మహిళా కార్పొరేటర్లు కలిసిన వాళ్ళు దిగండి దయచేసి. మిగతా కరీంనగర్ కార్పొరేటర్లు ఒకసారి కార్పొరేటర్లు యాదన్న, కృష్ణ, సీను రండి, మహేష్ రండి. మిగతా వాళ్ళు దిగాలి మహిళా కార్పొరేటర్లు. అట్లుంచి దిగండి. బుచ్చన్న, బండారు వేణు, అశోక్ రావు సాబ్ రండి. మల్లేష్ అన్న, రాజశేఖర్, నర్సన్న. స్టేజ్ మీద లోడ్ ఎక్కువైంది, ప్లీజ్ దిగాలి ప్లీజ్. స్వామి అందరు దిగురు, స్టేజ్ ఎక్కువైంది, ప్లీజ్ దిగండి. మిగతా వాళ్ళు కలిసిన వాళ్ళు దిగండి అన్న. స్టేజ్ మీద ఎక్కువైపోయింది, దిగండి ప్లీజ్. లోడ్ ఎక్కువైపోయింది. దిగిన వాళ్ళు దిగండి. కార్పొరేట్ కాలనీ కలిసిన వాళ్ళు దిగాలి. లోడ్ ఎక్కువైంది, ప్లీజ్ కలిసిన వాళ్ళు దిగాలి. నయం వెళ్దాం. ఒక ఎల్ఐటీలో రావే ఎల్లంటి వాళ్ళు. హరిప్రసాద్ గారు రండి, మీకోసం పెడుతున్నారు మంత్రి గారు. మన కార్పొరేట్లు అందరు కలువురి. కాదన్నా కలు కలిసి ముందుకెళ్ళాను ఎన్నాడు కార్పొరేట్ కాలనీ వాళ్ళతో కార్పొరేటర్ కలిసిన వాళ్ళు రండి, దిగండి ప్లీజ్. మీరు సరే అన్న వాళ్ళు ఎక్కి సార్. రాజేందర్ అన్న, కుర్ర తిరుపతి మీరు దిగండి ప్లీజ్. రాజేందర్ అన్న రండి, కుర్ర తిరుపతి దిగండి. కలిసిన వాళ్ళు దిగండి ప్లీజ్. బాబు ప్లీజ్ దిగండి ప్లీజ్. కలిసిన వాళ్ళు దిగండి. పోదాం. ఇచ్చాను ఆపండి ప్లీజ్, ఆపండి. హలో బైసాబ్ ఆపండి, ఒక 5 నిమిషాలు ఆపండి. మిగతా వాళ్ళు అక్కడ కలవండి. ఇక్కడ ఐడి టవర్ రండి ప్లీజ్. కలిసి అమ్మ రా జమీల్ భాయ్, ఇచ్చేసి పోదా. మిగతా వాళ్ళు ఐడి టవర్ కావాలండి ప్లీజ్, టైం లేదు. బరువు ఎక్కువైంది, దిగండి ప్లీజ్. జరుగు బాబు, అవసరం లేదు, డైరెక్ట్ పోయి కలుపు. సునీల్ అన్న వారిని ఆపి కలిపి ఒక్కసారి. అయిపోయిన వాళ్ళు దిగండి ప్లీజ్. మన గౌరవ కార్పొరేట్లు కలిసిన వాళ్ళు అందరూ ప్లీజ్ దిగండి. దిగండి ప్లీజ్. అనిల్, కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దించురి ప్లీజ్ అందరినీ. స్టేజ్ మీద ఎక్కువ మంది అయినాం, దిగండి. ఇక్కడే ఉన్నారు సార్. బాబు ఎల్లంటి వాళ్ళ పేరు పెట్టి ఎల్లంటి బాలు పైకి రండి. హరి ఇలా రండి. ఆపే సార్. బాబు ఎల్లంటిగా క్యాప్ వాళ్ళని పంపిర్రి. మన కార్పొరేటర్ తొలగలుగుతానండి. కార్పొరేటర్లు కలిసిన వాళ్ళంతా దిగిపోవాలి ప్లీజ్. మన టిఆర్ఎస్ నాయకులు కూడా ఎవరైనా ఉంటే దయచేసి స్టేజీ దిగండి. కలిసిన వాళ్ళందరూ దిగండి దయచేసి.